గాయ్స్, ఇవాల్టి వీడియోలో ఏం చూడబోతున్నామంటే నేను డీమార్ట్లో స్టేషనరీ తీసుకున్నాను అనమాట. దాని గురించి నేను చెప్పబోతున్నా. రివ్యూస్ ఆల్సో గివింగ్. ఆల్రెడీ మన ఛానల్లో పార్ట్ 1 అనేది రిలీజ్ అయిపోయింది అనమాట షార్ట్స్లో. దాని నెక్స్ట్ పార్ట్ నేను చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు మీకు చూపించబోతున్నా. ఓకే, బాక్సెస్ ఆల్రెడీ నేను మీకు చూపించాను అనమాట. బ్లూ ఫర్ మై సిస్టర్ అండ్ పింక్ ఫర్ మీ. ఓకే, సారీ, బ్లూ ఫర్ మీ ఇంకా పింక్ ఫర్ మై సిస్టర్ అనమాట చూపించాను. దిస్ ఈజ్ గుడ్ అనమాట. గుడ్, బాగుంది. 10కి ఒక 8 ఇవ్వచ్చు. ఇట్స్ గుడ్. నాకు వైట్ బోర్డ్ మార్కర్ నచ్చలేదు అనమాట. నాకేమో ఇట్లా స్ట్రక్కింగ్ పెన్ లాగా పడ్డది. ఇంకా చెల్లికైతే మంచిగా స్మూత్గా పడ్డది. దానివల్ల నేను 2 పాయింట్స్ తగ్గించాను. ఇంకా అన్నీ బాగున్నాయి, క్వాలిటీ వైజ్ ఆల్ గుడ్ అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ పెన్సిల్స్ అంటే ఏముంటాయండి, నేను ఏం అంటే అలాంటి ఏది ఏం లేదన్నమాట. ఇలాగ నేను 2 డామ్స్ది నియాన్ పెన్సిల్స్ తీసుకున్నాను. ఇవి బాగుంటాయి, నిజంగా బాగుంటాయి. బట్ నేను ఎక్కువ నటరాజ్ అలాంటివి ఎప్పుడు తీసుకోలేదు. ఫ్లేర్ కూడా ఎక్కువ తీసుకోలేదు అనమాట. జస్ట్ డామ్స్ తీసుకుంటా, లేదంటే డాడీ వెళ్ళినప్పుడు అన్ని అప్సరానే తీసుకొస్తారనమాట. మేము వెళ్తే ఇలాంటివి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని తీసుకుంటాం. నియాన్ తీసుకున్నాం. నెక్స్ట్ అప్సరా పెన్సిల్స్లో ప్లాటినం ఉంటాయి కదా, నార్మల్ పెన్సిల్స్ లాగా తీసుకున్నాం అనమాట. ఓకే, నార్మల్ పెన్సిల్స్ తీసుకున్నాము. నెక్స్ట్ అప్సరా ఇలా మ్యాజిక్ పెన్సిల్స్ లాగా ఉంటాయి కదా, అవి తీసుకున్నాను అనమాట. ఇవి బాగుంటాయి, అప్సరా డామ్స్ బాగుంటాయి. ఇలా ఎప్పుడు తీసుకుని ఇవే తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ పక్క పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఏం తీసుకున్నాను అంటే నేను పెన్స్ తీసుకున్నాను. పెన్స్ కావాలి నాకు, పెన్సిల్స్ కావాలి, అన్నీ కావాలి నాకు. అంటే ఫర్ చదవాలంటే నేను బ్లూ లెంగ్త్ తీసుకుంటాను. ఎందుకంటే కొంచెం లైట్గా స్మూత్గా బాగుంటాయి. లైట్గా పడతాయి, కానీ స్టార్టింగ్లో స్మూత్గా ఏ పెన్ పడదు కదా. స్టార్టింగ్ కొత్త ట్రై చేసినప్పుడు కొంచెం రాస్తుంటే స్మూత్ అవుతుంటాయి కదా. అందుకే ఏ పెన్ అయినా, నేను ఆక్స్ఫోర్డ్ తీసుకున్నాను, అది అలానే ఉంది, ఇది ఇలానే ఉంటుంది. నేను బ్లూ ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి బ్లూ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇంకా బ్లాక్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. దీంట్లో తగ్గించడానికి ఏం లేదనమాట మనకి. ఇది ఒకటి 10 రూపీస్ కాబట్టి 550 రూపీస్ అన్నీ ఎంతే ఉంది, ఇలా ఉంది. దీంతో మనకి ఎక్స్పైరీ డేట్ అవసరమే లేదు, ఎందుకంటే అదే ఇవి తినేవి కాదు కదా. ఇలా నేను తీసుకున్నాను. బ్లాక్ కొంచెం డౌట్ వస్తుంది, ఇంకోటి తీసుకుంటా. ఇంకా స్టిక్కర్స్, ఇంకా అవి స్టిక్కర్స్ తీసుకోవాలి, ఇంకా కవర్స్ తీసుకోవాలి బుక్స్కి. వాటి తీసుకునేటప్పుడు ఒక ప్యాక్ తీసుకుంటా. బ్లాక్ పెన్స్ తీసుకుంటా. ఆక్సో ఒక 5 తీసుకుంటా, బ్లూ పెన్స్ అనమాట. నెక్స్ట్ నేను ఏం తీసుకున్నా అంటే 2 గ్లూస్. ఫెవికాల్ చాలా పెద్దది తీసుకున్నాను, ఎప్పుడు తీసుకోలేదు అంత పెద్దది. ఓకే, అంత ఉంది ఇది. డాడీని అడిగిన తర్వాత తీసుకున్నాను. ఇది కూడా డాడీ వేసాడు, కానీ నాకు అంతా నచ్చదు ఇది. నాకు ఇలాంటివి ఏవి నచ్చవు అనమాట. ఎక్కువ నాకు ఫెవికాల్ చాలా నచ్చుతుంది. ఇంకా స్టిక్ ఉంటాయి కదా, స్టిక్ ఆల్సో ఐ డజంట్ లైక్. ఫెవికాలే బాగుంటుంది కొంచెం, ఎందుకంటే కార్నర్స్లో అంటించాలి కదా. ఒకవేళ గ్లూగన్ లేకపోతే కార్నర్స్లో ఇది బాగా పనిచేస్తుంది. ఇవన్నీ నార్మల్ వాటర్ లాగా అయిపోతుంది అనమాట. ఇది పక్కా పెట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ నేను డీమార్ట్లో ఇది తీసుకున్నాను. కనిపించి బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి కదా, ఇవి తీసుకున్నాను అనమాట. కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ ఉన్నాయి. పింక్కి పర్పుల్ వెరీ నైస్. ఇంకా లైమ్ గ్రీన్కి లైట్గా గ్రీన్ కాదు కానీ డిఫరెంట్ గ్రీన్, అది మనకి ఎల్లో ఇచ్చారు, బాగుంది. ఇవి పేరేంటిది, ఎరేజర్, అదే ఇట్లా పెన్సిల్ లాగా ఎరేజర్ ఇలా ఇచ్చారనమాట. ఓకే, గుడ్. ఇక్కడ బ్రష్, నేను ఇది ఓపెన్ చేయాలనుకోవట్లేదు. ఇక్కడ బ్రష్ ఉంది, ఇక్కడ ఎరేజర్ ఉంది, ఇంకా ఎక్స్ట్రా ఎరేజర్ ఇచ్చారు. బ్రష్ అంటే ఇట్లా అనుకోవడానికి. ఇది కూడా సేమ్ అనమాట. ఇది వచ్చాం లిప్స్టిక్ అని పుష్ చేయొచ్చు, ఇట్లా ఇంటికి ఇట్లా అనాలి, ఇట్లా అనొద్దు అనమాట. ఇలా వేసుకున్నాను అనమాట. ఓకే, గుడ్ అనమాట. దీని సెల్లింగ్ ప్రైస్ చూద్దాం.
సెల్లింగ్ ప్రైస్ 33 అంటే వీళ్ళు చేసింది ఏం లేదు ఇందులో. డిమార్ట్ 30కే ఇచ్చింది అనమాట. 29 ఇంకా 1 రూపీ వేసుకోరా ఇంటి వీళ్ళు. ఓకే, బాగుంది. ఇది కూడా క్యూట్ ఉంది. ఇది ట్రై చేసినప్పుడు ఇంకొక వీడియో చేద్దాం. నేను జస్ట్ రివ్యూస్ ఇచ్చింది ఇవి డిమార్ట్ వాటికే, ఇవి 2కి నాకు వీటికే ఇచ్చాను నేను రివ్యూస్. ఈ ఎరేజర్స్ కంటారా, నేను ఎంత ఇస్తున్నా అంటే చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ అంత బాగుంది. మంచిగా ఒకటి ఎక్స్ట్రా ఎరేజర్ ఇచ్చారు. నార్మల్ ఎరేజర్స్ బెటర్ వీటికంటే, కానీ కొంచెం షో ఆఫ్ చేయాలనుకునే వాళ్ళకి ఇలాంటివి బాగుంటాయి. షో ఆఫ్ అని కాదు, కొత్తవి ట్రై చేయాలనుకుంటే ఇవి ట్రై చేయొచ్చు. డిమార్ట్లో ఉంటాయి స్టేషనరీ. నేను మేడిపల్లి డిమార్ట్కి వెళ్ళామన్నమాట. పైన ఫంక్షన్ హాల్ ఉంది, అక్కడ ఫంక్షన్ అవుతుంటే ఆల్రెడీ మేము డిమార్ట్కి వెళ్ళాలనుకున్నాం నెక్స్ట్ సండే, అదే ముందు సండే, అందుకే. ఓకే, లాస్ట్ సండే అన్నమాట ఇది. అందులో తీసుకున్నాం అనమాట. ఇవాళ సండే, లాస్ట్ సండే వెళ్ళాం అనమాట. 1 వీక్ అవుతుంది. ఇలా బాగుంది. నేను దీనికి నేను 10/9.5 ఇద్దాం అనుకున్నాను. ఎరేజర్ మరీ చిన్నగా ఇచ్చారు. అదే డామ్స్లో అయితే ఇంత పొడుగుంటుంది, ఇంత ఉంటుంది డామ్స్ కదా. డామ్స్ ట్రై చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇలాంటివి డామ్స్ 30 ఎంత ఉంటుంది, పెద్దగా ఉంటుంది, ఇంత ఉంటుందిలేండి, ఇంత ఉంటుంది. ఓకే, అందుకే కొంచెం 9.5 ఇస్తున్నా. క్యూట్గాను. ఇంకా దిస్ ఈజ్ మై స్టేషనరీ. ఇంత తీసుకున్నాం, ఎక్కువ ఏం తీసుకోలేదు. ఒక 2 పెన్సిల్స్, 2 పెన్సిల్ బాక్సెస్ తీసుకున్నాను. నెక్స్ట్ 5 తీసుకున్నాను. 5 పెన్సిల్ బాక్సెస్, 3 ఫర్ అప్సరా, ఇంకా నియాన్ అదే డామ్స్. ఓకే, ఎరేజర్ టిప్ అంటే బాగుంటుంది కదా ఇది. అవును, ఎక్కువ తీసుకోం కాబట్టి అప్పుడప్పుడన్నా మేము వెళ్ళినప్పుడు తీసుకుంటాం. నెక్స్ట్ పెన్స్ బాగున్నాయి పెన్స్. నెక్స్ట్ గ్లూస్ అనమాట, అవి గ్లూ. ఇంకా అంతే, ఎక్కువ ఐటమ్స్ ఏం తీసుకోవాలి. ఎక్కువ ఐటమ్స్లోనే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం అన్నమాట. ఓకే గైస్, చూసారా మా స్టేషనరీ చూసారు కదా. ఇంకా ఇప్పటికీ మీరు ఇంకా స్టేషనరీ కొన్నారా కొనలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఆల్రెడీ రిలీజ్ చేశాను పార్ట్ 1. కంబాక్సెస్ కోసం ఓన్లీ చూద్దాం అనుకుంటే అది చూడొచ్చు అనమాట. ఓకే, కంబాక్సెస్ అందులో ఫుల్గా నేను చూపించాను అనమాట. ఓకే, కంబాక్సెస్ అందులో ఫుల్గా నేను చూపించాను. మీరు చూడాలనుకుంటే నా ఛానల్కి వెళ్ళి చూడొచ్చు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్. ఇంకా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కొన్నారా కొనలేదా అనేసి. ఓకే, బాయ్ గైస్.